శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరాఖండ్లో కూడా మనం 70 సర్గలు పూర్తి చేసి 71వ సర్గలోని 9వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 10వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షాంతారాం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థగురు సాయినాథ్ మహారాజ్కి జై. తచ్చ యుద్ధం మయా దృష్టం యథావత్ పురుషర్షభా సఖాయాం వాసవస్యాధా ఉపవిష్టేన రాఘవా. శత్రుఘ్న, వాల్మీకి అంటున్నాడు, ఆ యుద్ధం పూర్తిగా నేను ఇంద్రుడి సభలో కూర్చొని చూశానయ్యా. ఏ యుద్ధాన్ని? లవణాసురుడికి శత్రుఘ్నుడికి మధ్యన జరిగిన యుద్ధాన్నిట వాల్మీకి స్వయంగా ఇంద్రుడి సభలో కూర్చొని చూశాట. చెప్తున్నాడు ఆయన, మమాపి పరమా ప్రీతిర్ హృది శత్రుఘ్న వర్తతే ఉపాఘ్రాస్యామి తే మూర్ధ్ని స్నేహస్యైష్య పరాగతి. ఇప్పుడు నాకు నీ మూర్ధాగ్రాణం చేయాలని ఉందయా. అంటే చాలా ప్రేమ కలిగింది నీ మీద, ముద్దు పెట్టుకుంటాన్ని. ఆయన శిరస్సును వాసన చూశాట. ఇచ్చుక్వా మూర్ధి శత్రుఘ్నం ఉపాఘ్రాయ మహామతి ఆతిథ్యమకరోత్తస్య ఏ చ తస్య పదానుగా. అలా శత్రుఘ్నుడి యొక్క శిరస్సుపై మూర్కొని అతని అనుచరులకి వాల్మీకి మహర్షి ఆతిథ్యం ఇచ్చాడు. స భుక్తవాన్ నరశ్రేష్ఠో గీత మాధుర్యముత్తమం శుశ్రావ రామచరితం తస్మిన్ కాలే యథాకృతం. అప్పుడు శత్రుఘ్నుడు ఒక సంగతి చూశాడు అక్కడ. ఏమిటది అంటే, ఎంతో మాధుర్యంగా రచింపబడ్డ రాముడి యొక్క కథను గానం చేయడం చూశాట అక్కడ. తంత్రీలయ సమాయుక్తం త్రిస్థానకరణాన్వితం సంస్కృతం లక్షణోపేతం సమతార సమన్వితం శుశ్రావ రామచరితం తస్మిన్ కాలే పురాకృతం. ఆ కాలంలో మనకు వ్యాస భగవానుడు రాసిన భాగవతంలో కూడా వ్యాసుడికి శుక్రుడికి మధ్య, వ్యాసుడికి ఆయన కొడుకైన శుకుడికి మధ్య జరిగిన సంవాదం భారతంలో వస్తుంది. భారతంలో భీష్ముడు ధర్మరాజుకి చెప్తాడు ఓ సందేహానికి సమాధానంగా వాళ్ళిద్దరికీ జరిగిన సంభాషణ. భారతం రాసింది ఎవరు? వ్యాసుడే. అంటే ఆయన అది కూడా గ్రంథస్థం. ఇక్కడ కూడా వాల్మీకి తను రాసిన రామాయణం శత్రుఘ్నుడు ఎదుట పాడటం అనేదాన్ని ఆయనే చెప్తున్నాడు. వాల్మీకి ఉత్తర రామాయణంలో చూసారా, తాన్యక్షరాన్ని సత్యాన్ని యథార్థాన్ని పురుష స్మృత్వాపురుషార్థులో విసంజ్ఞో బాష్పలోచన సముహూర్తం వివాసంజ్ఞో వినిశ్చ ముహూర్పు తస్మిన్ గీతే యథార్థం వర్తమానం వివాహశృణో. చక్కగా సంగీతం సులక్షణంగా అందులో ఆ గీతాల్లో ఉందిట. సంగీతం అంటే మంచి సరిగమలు అన్నీ కూడాను సరిగ్గా ఉండి పాడబడుతున్నది రామాయణం. ఉన్నట్టుగా అది కూడా. శత్రుఘ్నుడు అది విని తన స్పృహ కోల్పోయాట. కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయట. మాటికి నిట్టూస్తూ జరుగుతున్నట్టుగా చూస్తున్నట్టుగా ఫీల్ అయ్యాట ఆయన. అనుకో
పదానుగాశ్చ ఏ రాజ్ఞస్తాం శ్రుత్వా గీతి సంపదం వాంగ్ముఖాశ్చ దీనాశ్చ ఆశ్చర్యమితి చాబ్రువన్. రాజు యొక్క అనుచరులు కొంతమంది వెళ్ళారు కదా, ఆయన వాళ్ళు కూడా ఈ గీతాలు విని ఎంత ఆశ్చర్యం, ఎంత బాగా రచింపబడింది ఈ రామాయణం, ఎంత బాగా పాడుతున్నారు సంగీతయుక్తంగా శాస్త్రయుక్తంగా. పరస్పరం చ ఏ తత్ర సైనిక సంభాషణే కిమిదంప చ వర్తామహ కిమేతత్ స్వప్న దర్శనం. అసలు మనం ఇక్కడ ఉన్నామా లేకపోతే కలగంటున్నామా అనుకుంటున్నారట వాళ్ళందరూ. అర్థో యో నః పురా దృష్ట తమాశ్రమ పదే పునః శృణుమః కిమిదం స్వప్నో గీతబంధ బంధనముత్తమం. ఎంత చక్కగా ఉన్నట్టుగా రామాయణం చెప్పబడుతుంది. ఇదివరకు మనకు తెలిసిన విషయమే, కానీ ప్రత్యక్షరం కూడా ఎంతో చక్కగా వింటున్నాం మరలా ఈ ఆశ్రమంలో. ఎంత ఉత్తమమైన సంగీతపరమైన రచన ఇది అనుకుంటున్నారు. విస్మయంతే పరంగత్వా శత్రుఘ్నుమిదము భ్రవను సాధు పృచ్చ నరశ్రేష్ఠ వాల్మీకి ముని పుంగవం. వారు చాలా ఆశ్చర్యంతో శత్రుఘ్నుడితోటి అంటున్నారు, ఓ నరశ్రేష్ఠుడా, నువ్వు మునిశ్రేష్ఠుడైన వాల్మీకిని స్పష్టంగా ఒక విషయం అడుగు. శత్రుఘ్నస్త్వ ప్రవీత్ సర్వాన్ కౌతూహల సమన్వితాన్ సైనిక న క్షమోస్మాకం పరిప్రష్టుమే దృజ. ఏమని అడగమన్నారు వాళ్ళు? ఎలా సాధ్యం ఇదంతా కూడా? ఈయనకెలా తెలుసు? ఇదంతా ప్రత్యక్షరం కూడా ఈయన రాశాడు వాల్మీకి మహర్షి. ఈయనకి ఎలా తెలుసు అంటే ఇది అడగకూడదు ఇక్కడ అన్నట్ట శత్రుఘ్నుడు. అడగమన్నట్ట స్పష్టంగా ఆయన. ఆశ్చర్యాన్ని బహూనిహ భవశ్చాశ్రమే మునే స్వత్ కౌతూహలాద్యుక్తం అన్వేష్ణుంతం మహాముని. అంతేకాదు, ఈ ముని యొక్క ఆశ్రమంలో అనేకమైన ఇటువంటి ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటిని గురించి ఆయన ప్రశ్నించడం యుక్తం కాదు, మనం ప్రశ్నించకూడదు. ఎంత వినయం ఉంటుందో చూడండి రాజుల్లో. ఆ రాజుల్లో మునులంటే ఎంత వినయము. ఏవం తద్వాక్యం ఉత్వాతు సైనికాన్ రఘునందన అభివాద్యమహర్చింతం స్వం నివేశం యయౌ తథా. శత్రుఘ్నుడు సైనికుతో అలా పలికిన తర్వాత ఆ మహర్షి నమస్కరించి తన యొక్క శయన స్థానానికి వెళ్ళిపోయాడు. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్య ఉత్తరకాండే 1 సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండలోని 71వ సర్గ. రేపు 72వ సర్గని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.